నా నా ఎక్సైట్మెంట్ ఏంటంటే మేము చాలా మంచి ఫిల్మ్ తీసాం. యా అది చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నా. ఎందుకంటే ఈ సినిమాని ఆల్మోస్ట్ సినిమా ఫినిష్ అయిన తర్వాత చాలామందికి చూపించాం. అంటే సినిమా బిజినెస్ చేసే ముందు డిస్ట్రిబ్యూటర్స్కి చూపిస్తాము, లేకపోతే మన టీం వాళ్ళు చూస్తారు, లేకపోతే ఫ్యామిలీస్ మన ఫ్యామిలీస్ చూస్తుంటారు. చూసినప్పుడు వాళ్ళు మన ఫ్యామిలీ చూసినప్పుడు డైరెక్ట్ క్రెడిట్ వాళ్ళే ఇంకా చెప్పేస్తారు కదా, మొహమాట పడరు. సో వాళ్ళందరూ సినిమా చూసి చాలా బాగుంది, దే లైక్డ్ ఇట్. పోనీ మన వాళ్ళే కదా, ఎక్కడో ఒక సింపతి ఉంటుంది, సినిమా బాగుంది అంటారు. సినిమా గురించి అసలు ఈ సినిమా ఇలాంటిది ఒక సినిమా మేము షూటింగ్ చేసాము, నేను హీరోని కూడా తెలీదు, అలాంటి వాళ్ళకి కూడా చూపించాము. ఓకే. సో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది సినిమా. అండ్ రియాక్షన్స్ చాలా బాగున్నాయి సినిమా చూసిన తర్వాత. సో ఎక్కడో నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉంది దట్ దిస్ ఫిల్మ్ విల్ డూ వెల్ ఇన్ ద ఆడియన్స్ అని చెప్పి. అండ్ యాజ్ అన్ మిమ్మల్ని ఇష్టపడే అబ్బాయిగా నేను నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అది క్లారిటీ చేసుకుంటా. మా నవీన్ అన్నకి ఇంట్లో పోలీస్ డ్రెస్ ఆల్రెడీ కుట్టించి పెట్టుకున్నారా లేదంటే? లేదు అంటే ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ఏం చేయలేదు బాస్ నేను పోలీస్ క్యారెక్టర్. కాకపోతే నాకు జరిగింది ఏంటంటే, నేను చేసిన పోలీస్ క్యారెక్టర్ సినిమాలు ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. ఓకే. రిలీజ్ డిలేస్ వల్ల అది అలా జరిగింది. బట్ ఇది 11 ఇస్ అ ప్రాపర్ పోలీస్ ఫిల్మ్. ఓకే. ఇప్పుడు ఇన్స్పెక్టర్ రిషి అయినా అమ్ము అయినా చేసింది ఇవి రెండే. దీంతోపాటు జిగర్తంద XX ఒకటి తమిళ్లో చేశాను పోలీస్గా. 3 ఫిలిమ్స్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు ఐ థింక్ ఇంకో ఫిలిం నాది ఎప్పుడుదో అంటే ఇన్ సెన్స్ 2-3 years బ్యాక్ చేసిన ఫిలిం ఇప్పుడు దానికి రిలీజ్ టైం డేట్ దొరికింది, అప్పుడు రిలీజ్ చేస్తున్నాను. బట్ అలా అని చెప్పి పోలీస్ అనే క్యారెక్టర్కి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగా చేస్తాను, కథ బాగుంటుంది అంతే. సో కమింగ్ టు 11, సో వాట్ యూ ఎక్సైట్, లైక్ మనం అంతా సస్పెన్స్ థ్రిల్లర్ రెగ్యులర్గా చూస్తుంటాం ఇంట్లో, నెట్ఫ్లిక్స్ ఆన్ చేసినా, అమెజాన్ ఆన్ చేసినా, ఏదో ఆన్ చేసినా కూడా సస్పెన్స్ థ్రిల్లర్, ఈ క్రైమ్ డ్రామా స్టోరీస్ అవన్నీ చాలా ఇష్టం. సో దీంట్లో ఇంక్యూ పాయింట్ ఉంటుంది. అండ్ సైకోస్లో డిఫరెంట్ ఉంటారు. సో మన సైకో ఏం చేస్తుంటాడు? మనం నిజంగా థ్రిల్లర్ చూడాలని ఆలోచిస్తున్నప్పుడు మనం రిమోట్ తీసో లేకపోతే ఏ థియేటర్లో థ్రిల్లర్ ఉందో చూసి వెళ్ళినప్పుడు మనకి ఎక్కడో ఒక చోటు ఉంటుంది, ఓకే థ్రిల్లర్ అంటారా, సరే చూద్దాం ఏం చేసి ఉంటారో, అంటే మనం గెస్ట్ చేయలేని థింగ్స్ ఏదైనా ఉందా, కొత్తగా ఏమైనా ఉందనే కదా మనం ఏ థ్రిల్లర్ అయినా చూసేది. 100%. మనకి ఇంతకుముందు థ్రిల్లర్ వచ్చినా మళ్ళీ థ్రిల్లర్ చూడడానికే వెళ్తాం. అవును. అండ్ ఈ థ్రిల్లర్ కూడా అంతే. చాలా అంటే నేను చేసిన ఇంతకుముందు థ్రిల్లర్స్కి దీనికి చాలా యూనిక్గా ఉంటుంది. నేను చేసిన థ్రిల్లర్స్ ఒకటికొకటి సంబంధం ఉండదు. ఎంత పోలీస్ చేసినా కూడా ఒక పోలీస్ క్యారెక్టర్ ఇంకో పోలీస్ క్యారెక్టర్కి సంబంధమే ఉండదు. సో అలాగే ఈ 11 కూడా అంతే. 11 వచ్చేసి చాలా యూనిక్ కాన్సెప్ట్. అంటే నాకు నచ్చింది ఇందులో నేను పోలీసా హీరోవా కాదు, ఈ కథలో ఉన్న ఒక యూనిక్నెస్ వేర్ ఆ టైటిల్లోనే ఉంది 11 అని చెప్పి. సో అది నాకు చాలా ఎక్సైట్ చేసింది. అండ్ ఆడియన్స్ కూడా చూసేటప్పుడు May 16th చూసేటప్పుడు ఖచ్చితంగా మేము ఏదైతే దాచాము సినిమాలో, మీ ట్రైలర్ చూసి ట్రైలర్ బాగుంది అంటున్నారు, చాలా హ్యాపీ. బట్ సినిమాలో చాలా విషయాలు దాచాం, బికాస్ థ్రిల్లర్ అంటే ఇది ఓపెన్ చేయలేము. సో ఆ దాచిన విషయం 100% చాలా కొత్తగా ఉంది, చాలా యూనిక్గా ఉంటుంది, అని మీకు నచ్చుతుంది. అండ్ మీ దగ్గర నాకు ఒకటి అర్థం కదా, స్టోరీ మీరు చెక్ చేస్తారా, అంటే లేక ఇంకెవరైనా ఉన్నారా చెక్ చేయడానికి? ఎందుకంటే స్టోరీస్ అన్నీ కూడా మీ దగ్గరికి కొత్త వాళ్ళు అండ్ బాధ్యత మీదే వేసుకుంటారు. అంటే చాలామంది ఇప్పుడు హీరోలు అందరూ కూడా ఓన్ చేసుకొని సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తున్నారు, కానీ ఒకప్పుడు సినిమా చేశారా ర్యాండమ్గా ప్రమోషన్స్ అలా చేశారా వద్దా? ఇప్పుడు మీరు మీ దగ్గరకు వచ్చేసరికి ప్రతి సినిమాని మీ ఓన్ చేసుకొని దాన్ని ఆడియన్స్ దాకా తీసుకెళ్తారు. వై, ఎందుకు, ఎలా, ఏంటి? వై అనకంటే దానికి వై అనే క్వశ్చనే రాకూడదు. బికాస్ నేను చేసిన సినిమాకి మేము పెట్టిన బడ్జెట్కి మా ప్రొడ్యూసర్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఫుట్ఫాల్స్కి లాస్ట్ దాకా నేను తీసుకెళ్ళకపోతే ఇంకెవరు తీసుకెళ్తారు? ఎందుకంటే మాకు కథ ఇచ్చి, మాకు రెమ్యునరేషన్ ఇచ్చి, షూటింగ్ స్పాట్లో ఉన్న లగ్జరీస్ అన్న ఇచ్చి, రెస్పెక్ట్ ఇచ్చి, అంటే కేటగిరీ వైజ్గా హీరో అనే ట్యాగ్ ఇచ్చి, తర్వాత పోస్టర్స్ పెట్టి, తర్వాత నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ చేసి ఇంత చేసేటప్పుడు మేము ఎందుకు చేయకూడదు? మేము చేయాలి కదా. 100%. ఎందుకంటే అది మన సినిమానే, నేను చేసిన సినిమానే, నేను విని ఒప్పుకుని చేసిన సినిమానే. అది పెద్ద ఏం ఇది కాదు. ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ డూ దట్, ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ దట్. కానీ మీరు ఇంకెక్కువ, అంటే నేను చూసిన అందరి హీరోల్లో, అంటే నేను దగ్గర నుంచి చూసిన అందరి హీరోలో మీరు ఇంకొంచెం బాధ్యత ఎక్కువ తీసుకుంటారు.
మన సినిమా కదా, ఎక్కువ బాధ్యత ఏం లేదు, ఇది నా బాధ్యత అనుకుని తీసుకుంటున్నాను. బాధ్యత ఎందుకంటే సినిమా సైన్ చేసేటప్పుడే రిలీజ్ దాకా మనం ఆలోచిస్తాం కదా, ఎగ్జాక్ట్లీ. ఈ రిలీజ్ బాగా జరుగుతుందా, రిలీజ్ బాగా చేయగలుగుతాడా ప్రొడ్యూసర్, లేదా లేదా దీనికి మనం ఎంతవరకు మనం దీన్ని పుష్ చేయాలి యాజ్ అన్ యాక్టర్గా. ఆడియన్స్కి నాకు కనెక్షన్ ఉంటుంది కదా, అవును. సో ఆ కనెక్షన్ని మనం ఎంత స్ట్రాంగ్గా చేసి నా ప్రీవియస్ సినిమా చూసిన ఆడియన్స్, నా సినిమా చూడని ఆడియన్స్ కూడా వచ్చి ఈ సినిమా చూడాలన్నప్పుడు మేము మేము ప్రమోషన్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో బిఫోర్ మూవీస్కి అండ్ దీనికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? లైక్ మీరు చేసే పర్ఫార్మెన్స్లో కానీ చాలా డిఫరెన్సెస్ ఏమైనా రియల్ లైఫ్లో మనకు జరిగిన ఇన్స్ట్రుమెంట్స్ ఏమన్నా? రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కాదు. సో థ్రిల్లర్ మనం ఎక్కడో విన్నదో, రెఫరెన్సో, లేకపోతే చదివిందో, ఎవరైనా చెప్పిందో తీసుకుని దాన్ని థ్రిల్లర్గా మారుస్తారు మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్. బట్ ఇది రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. అంటే కథ మీకు నిజంగా ఈ కథ జరుగుతుందా, ఎక్కడైనా జరిగిందంటే లేదు, కాకపోతే జరిగినట్టే రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. అండ్ థ్రిల్లర్ అంటే యూజువలీ డీటెయిలింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఈ థ్రిల్లర్లో మీకు ప్రతి డీటెయిల్ ఫాస్ట్ పేస్లో వెళ్తుంటుంది. అట్ ద సేమ్ టైం మీకు నెక్స్ట్ ఏంటి అని తెలుస్తుంది. మీకు తెలిసే ముందే ఆ బ్యాంగ్ ఓపెన్ అవుతుంది. అంటే సడన్ ట్విస్ట్ ఇవ్వాలి ఆడియన్స్కి, జర్క్ ఇవ్వాలి, అమ్మా అబ్బా ఫీల్ అయ్యేలా ప్లాన్ చేయకుండా ఒక ఆర్గానిక్గా ఒక థ్రిల్లర్ వెళ్తే ఓకే మూడ్ ఎలా తీసుకెళ్తుంది, స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ఒక ఆడియన్స్కి ఒక మూడ్ క్రియేట్ చేస్తూ ఆ క్లైమాక్స్లో కావాల్సిన రిడెంప్షన్ ఉంటుంది కదా కథకి, అది ఉంటుంది. ఎస్. అండ్ ఇప్పుడు మనం థియేటర్ లెక్క మాట్లాడుకుంటే, బిజినెస్ రకంగా మాట్లాడుకుంటే, ఐపీఎల్ సీజన్కి కాబట్టి కంపల్సరీ ఆడియన్స్ అందరూ ఎక్కువ మొక్క చూపిస్తున్నారు. సెకండ్ షోస్కి రావట్లేదు అని చెప్పేసి టాక్ ఉంది. అది ఎంతవరకు మీతో అబద్ధమో తెలియదు, కానీ సెకండ్ షోస్కి రావట్లేదు అని. వాట్ అబౌట్ మీరేం ఫీల్ అవుతున్నారు? ఐపీఎల్ సపరేట్ అండ్ మూవీ సపరేట్ కాబట్టి మూవీ థియేటర్స్కి తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. ఐపీఎల్ కూడా ఎందుకు చూస్తున్నారు, ఇంతమంది చాలా ఇష్టం ఉంది కదా సినిమా, క్రికెట్ అంటే వెళ్ళి స్టేడియంకి వెళ్ళి చూడొచ్చు కదా, కానీ ఇంట్లో ఎందుకు చూస్తున్నారు, వాళ్ళకి అందుబాటులో ఉంది, యాక్సెస్ ఉంది. సో మా థియేటర్కల్ సినిమా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఐపీఎల్ని దాటి మా సినిమా చూడాలంటే మన ప్రమోషన్ యాక్టివిటీయా, లేకపోతే మన సినిమా వాళ్ళకి కనిపిస్తుండాలి. ఓకే. సో నేనేమనుకుంటా అంటే ఏ ఎంటర్టైన్మెంట్ ఆ ఎంటర్టైన్మెంట్కి పరిమితమై ఉంది, కానీ మనం ఎలా ప్రమోట్ చేసుకుంటాం మన సినిమాని, అది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇంత ప్రమోట్ చేస్తున్నాను 11 సినిమాకి, ఇంత ప్రమోట్ చేసి కూడా ఆడియన్స్ రావట్లేదంటే ఎవరిని బ్లేమ్ చేయాలి? యూజువల్లీ ఆడియన్స్ రావట్లేదని అందరూ ఆడియన్స్ని అంటారు బ్లేమ్ చేయాలని, కానీ వాళ్ళకి అందుబాటులో ఉండాలి కదా. నీ థియేటర్కి నీ సినిమా చూడడానికి రావాలంటే నియరెస్ట్ థియేటర్స్ మధ్యలో వాడికి ఎన్ని ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది వాళ్ళకి మధ్యలో. అవన్నీ దాటుకుని వచ్చి ఒక రూమ్లో కూర్చొని సీట్లలో వేసి కూర్చొని మొత్తం ఒక 2 hours 2.5 hours చూసి దాని తర్వాత వేరే వర్క్ చేయాలన్నా వాడికి తనకు ఎంత ఇంట్రెస్ట్ చూపించాలి మా కాంటెంట్. సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 11 సినిమాకి నవీన్ చంద్ర చేస్తున్నాడు 11 అంటే నవీన్ చంద్ర చేస్తున్నాడు వదిలేస్తాడు, కానీ నవీన్ చంద్ర చేసిన ట్రైలర్ 11 సినిమా బాగుంది, సినిమా చూద్దాం అనే ఒక ఫీల్ ఉంటుంది కదా. సో అది మన దగ్గర ఉంది. మనం చూపించే ట్రైలర్, మనం చూపించే టీజర్, మనం చూపించే పోస్టర్ అన్నీ బాగుంటాయా చెప్పలేము, వాళ్ళు ఏది చూసి వస్తారా చెప్పలేము. యూ హ్యావ్ పుట్ యువర్ ప్రోడక్ట్ ఇన్ ద మార్కెట్ అండ్ యు ఆర్ వెల్కమింగ్ ద ఆడియన్స్. లైక్ ఒక గేమ్ ఉంటుంది మదారి అని చెప్పి, లైక్ మదారి ఇన్సిల్స్ మీరు చూసుండొచ్చు చిన్నప్పుడు, రెండు కట్టలు కట్టి ఒక తాడు కట్టి చిన్న పిల్ల ఆ తాడు మీద నడుస్తుంటారు, ఇక్కడ కోతి వచ్చి జంప్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ షో వాళ్ళు ఎవరికి చెప్పరు, వాళ్ళు అక్కడ రోడ్ల మీద చేసేస్తుంటారు, చేస్తున్నప్పుడు జనాలు వచ్చి గుంపు కూడతారు. ఆ షో అయిపోయిన తర్వాత వాళ్ళు రిక్వెస్ట్గా తీసుకుంటారు, ఎంత ఇస్తారో అంత తీసుకుంటారు. అది కూడా సినిమా అంతే. మదారి జమ్మూరా మధ్యలో జరిగేది, మా ప్రోడక్ట్ని మేము పెడుతున్నాం, ఆడియన్స్ ఇంట్రెస్ట్ మీద రావాలంటే మీరు ఎంత ఇంట్రెస్ట్ కలిగిస్తారు, ఇవన్నీ దాటి మీ సినిమాకి రావాలంటే మీరు హౌ యూ ప్రెజెంట్ యువర్ ఫిలిం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే మనం ఆడియన్స్లో ఏం చేయలేము, మన 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 ప్రమోషనే అంతే యాక్టివిటీ. అండ్ పర్సనలీ వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్, లైక్ ఏ టీమ్కి బాగా ఇష్టం, మీరు ఏమైనా ఉందా? ఇది క్రికెట్లో క్రికెట్లో నేను ఐపీఎల్ ఒక 2-3 years నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా చూడడం ఆపేసా. ఎందుకంటే టైం, ఎందుకంటే
సండేస్ అయితే అట్లీస్ట్ టూ మ్యాచెస్ ఉంటాయి, సండే సాటర్డేస్ 2 మ్యాచెస్ ఉంటాయి కాబట్టి డే మ్యాచ్ చూడొచ్చు. అవును. నైట్ మ్యాచ్ చూస్తే లేట్ అయిపోతుంది అండ్ మార్నింగ్ షూట్స్కి వెళ్ళాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి సో హైలైట్స్ చూస్తాను నేను, ఓకే. మ్యాక్సిమం హైలైట్స్ చూస్తా. యా. బట్ ఇప్పుడు నాకు తెలిసి పంజాబ్ ఈజ్ ప్లేయింగ్ రియలీ గుడ్. యా. సో నాకు తెలిసి ఈసారి సపోర్ట్ అని కాదు, నాకు ఇట్స్ గేమ్, బట్ ఎక్కడో పైత్యంగా ఫ్యాన్ గేమ్ లాంటిది ఏం కాదు నాకు. బట్ హూ ఇస్ ప్లేయింగ్ గుడ్ వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను అండ్ ఐ థింక్ పంజాబ్ కింగ్స్ ఆర్ డూయింగ్ రియలీ గుడ్. పర్సనల్ ఫీలింగ్ ఒక మ్యాచ్ ఉంటుంది అంటే ఫేవరెటిజం టీమ్ అంటూ ఉంటుంది. ఆ ఫేవరెటిజం పెట్టి అన్నీ చాలా చేశా. ఈసారి కప్ నమ్మదే అని ఫేవరెటిజం 3 years చేశా. ఓకే. ఎందుకంటే బళ్ళారి బెంగళూరు ఫీలింగ్ అనేసి, కానీ ఈసారి కూడా కప్ నమ్మదే అంటా మళ్ళీ నేను, కానీ ఆయన కొడతారో లేదో తెలియదు. ఓకే. ఆ ఫేవరెటిజం పోయింది, ముందు ఉండేది ఆ ఐపీఎల్ క్రేజ్ అనేది ముందు ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు గేమ్ చూస్తున్నా, హైలైట్స్ చూస్తున్నా, ఎవరు బాగా ఆడారు. వాట్ అబౌట్ నవీన్ అన్న స్కెడ్యూల్ ఏంటారా? లైక్ అంటే మొత్తం 365 daysలో ఫుల్లీ లాక్డ్ ఉన్నారా లేదంటే? ఇట్ డిపెండ్స్. 365 days లాక్ ఉన్నానంటే నేను ఇలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చేవాడిని కాదేమో. అంటే వన్ ఆఫ్ దీస్ కూడా వర్కే కదా, వర్కింగ్ డే అంటే వర్కింగ్ డే. అంత లాక్ చేసుకుని చేసేంత వర్క్ కూడా ఇక్కడ లేదు. కంపారిటివ్లీ 365 daysలో ఒక 200-250 days బిజీ ఉన్నాం, లేకపోతే 300 days బిజీ ఉంటాం, మధ్యలో గ్యాప్స్ అవన్నీ దొరుకుతుంటాయి. ఇక ఇప్పుడు మల్టిపుల్ లాంగ్వేజ్ సినిమాలు చేస్తున్నప్పుడు, తమిళ్ తెలుగు అవి చేస్తున్నప్పుడు అక్కడ సినిమా, అక్కడ ప్రమోషన్, అక్కడ డబ్బింగ్, అక్కడ షూటింగ్ ఇవన్నీ ఉంటాయి. సో బెటర్, ఇప్పుడు బాగుంది, లైక్ డూయింగ్ గుడ్ వర్క్. ఎస్, ఇట్స్ ఇది నా పర్సనల్ ఫీలింగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. నవీన్ అన్నకి మంచి సూపర్ డైరెక్టర్తో ఇంకెక్కడికో వెళ్తాడని నా ఫీలింగ్. అంటే ఇప్పటికీ సూపర్, కాకపోతే ఇంకొంచెం బాగా అని. సూపర్ డైరెక్టర్ అంటే ఎవరు? లైక్ మన రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు, వాట్ ఎవర్, సుకుమార్ గారు, వీళ్ళల్లో అంటే స్కేల్స్లో వీళ్ళు చూసుకుంటే నవీన్ అన్నకి ఇలాంటి డైరెక్టర్స్ పడతారు. నవీన్ అన్నకి ఇలాంటి దానిలోకి వెళ్ళి మంచి పర్ఫార్మర్గా క్యారెక్టర్స్ వచ్చేట్టు చేస్తారు, మెయిన్ లీడ్ కాకుండా. సో వాట్ అబౌట్ మీ దగ్గర దాకా అలా వస్తే ఏంటని చేస్తారు? ఏం లేదు, ఇప్పుడు చేస్తూనే వచ్చా కదా నేను. చేయకపోయింటే అప్పుడు ఈ క్వశ్చన్ అడిగింటే నేను చెప్పేవాడిని. నేను చేశాను, లైక్ ఎందుకు త్రివిక్రమ్ గారితో చేశాను, అరవింద్ సమేత శంకర్ గారితో చేశాను, త్రినాథరావు గారితో చేశాను, అలా చూస్తే గోపీచంద్ మల్లెల్లి గారితో చేశాను. సో వీళ్ళందరూ టాప్ డైరెక్టర్సే. అంటే వీళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ రేంజ్కి, వాళ్ళ క్యారెక్టర్కి, లీడ్ రోల్స్కి వాళ్ళు వెళ్ళినప్పుడు అందులో మనకు మంచి అవకాశం, మంచి క్యారెక్టర్ దొరికిందంటే ఆబ్వియస్లీ నేను చేస్తాను. నేను చేశాను కూడా, ఇంకా ముందు కూడా చేస్తాను. ఏం లేదు, కథ బాగుండాలి, కథలో నేను ఉండాలి, నాకు ఇంపార్టెన్స్ ఏంటి, నాకు పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉండాలి. జస్ట్ ఊరికే వచ్చిపోవడం, కొన్ని సినిమాలు చేశాను జస్ట్ ఊరికే అలా వచ్చిపోవడం, కొన్ని కారణాల వల్ల, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చేశాను. నాకు ఇన్హిబిషన్స్ ఏం లేవు. నాకు కథ బాగుండాలి, లేదా నా క్యారెక్టర్ బాగుండాలి, నాకు స్కోప్ నేను చేసే సినిమాకి నాకు ఏ సైడ్ నుంచి ఒక ఉపయోగం ఉండాలి, యూజ్ ఉండాలి. ఏదైనా మిస్ అయిన మూవీ ఉందని అంటే ఈ క్యారెక్టర్ నేను ఈ సినిమా నాకు పట్టుంటే బాగుండు, ఇది అనవసరంగా ఏదైనా ఒప్పుకోలేదు అట్లా ఏమి? ఒప్పుకోకపోవడం అనేది కొన్ని కారణాలు ఉంటాయి, డేట్స్ విషయాలు, లేకపోతే టైం పర్మిట్ చేయడం. నేనేంటంటే ఓకే సినిమా వచ్చేసింది చేసేద్దాము అనేది ఉండదు నా దగ్గర. నేను సినిమా వచ్చిందా, ఒకవేళ వచ్చిందన్నా ఒప్పుకునే ముందు నేను ఆలోచిస్తాను. ఇప్పుడు నా వల్ల, నా డేట్స్ వల్ల నేను వేరే షూటింగ్స్ కమిట్ అయినప్పుడు దానివల్ల నా డేట్స్ కోసం ఇంకో ప్రొడక్షన్ ఇబ్బంది పడకూడదు. సో అది నేను డెలిబరేట్గా చూసుకుంటా. నా వల్ల ఏ ప్రొడక్షన్కి ఇబ్బంది అవ్వకూడదు. మేము కమిట్ అయిన తర్వాత ఇచ్చిన మాట మీద చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ అనేది అన్ని చోట్ల ఉంటుంది. ప్రొడక్షన్స్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నారనుకో హ్యాపీ, లేదంటే ఇచ్చిన కమిట్మెంట్ మీద నిలబడతా. అట్లా ఏమైనా ఉందా సినిమా? ఒక సినిమా లేదు ఇప్పటివరకు ఏం లేదు, అసలు ఏం లేదు. సో పర్సనల్గా కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. అంటే అంటే మీరు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ మీకు నచ్చిన ఫ్లేవర్ సినిమా ఉంటుంది. లైక్ విచ్ జోనర్ యూ లైక్ ఇట్ అండ్ ఇంట్లో కూర్చొని హ్యాపీగా చిల్ అవ్వదు, లేదంటే థియేటర్కి వెళ్ళి విజిలేస్తూ మాస్ లాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నట్టు అట్లా? నాకు బాలకృష్ణ గారి సినిమా అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఇప్పుడు థ్రిల్లరు, లవ్ స్టోరీ ఇవన్నీ అంటే మీరు చాలా ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, బ్రెయిన్ ఇన్వెస్ట్ చేయాలి, డీకోడ్ చేయాలి, డైరెక్టర్ని కోడ్ చేయాలి, అదని చేయాలి. ఆ సినిమాల్లో చూస్తాను నేను. అన్నీ మర్చిపోయి ఒక ఫ్యాన్ బాయ్ లాగా ఇంకా నేను విజిల్ వేస్తూ అరుపులు వేస్తూ అంటే బాలకృష్ణ గారి సినిమా FDFS ఫస్ట్ డే ఫస్ట్ షో
మ్యాక్సిమం ట్రై చేస్తాను ఆయన ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి. ఆ యూఫోరియానే వేరే ఉంటుంది కదా. జై బాలే అంటే అంటే అందరూ ఆల్మోస్ట్ అందరూ దాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఆ సెలబ్రేషన్ బాగా ఇష్టం నాకు. ఆయన సినిమాలో జరిగే ఫస్ట్ డే ఫస్ట్ షో సెలబ్రేషన్ బాగా ఇష్టం. మీరు లాస్ట్ టైం మీ సినిమా చూసింది ఎప్పుడన్నా ఏదైనా మంచి థియేటర్కల్లో మంచి నాదా? మీరు మంత్ ఆఫ్ మధు చూసాను నేను. కానీ అన్న బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అవార్డ్ వచ్చింది అన్న దాని స్పైకి. సో వాట్ అబౌట్ ఆ ఫీలింగ్ ఇన్ అవార్డు గురించి? అసలు నేను అన్న ఇంత మంచి అవార్డు వచ్చింది కానీ ఇంకా ఎవరికి తెలియదు అని చెప్పేసి నేను ఫీల్ అవుతుండే, పర్సనల్గా నేను ఫీల్ అవుతుండే. సో ఐ డోంట్ నో. అవార్డు వస్తుంది, అవార్డు రావాలి, అవార్డు కోసం ఎప్పుడు పని చేయలేదు. ఓకే, మంత్ ఆఫ్ మధు అనే సినిమా నాకు బిగ్గెస్ట్ అవార్డు వచ్చేసి మా డైరెక్టర్ శ్రీకాంత్ నగోతి ప్రతి షాట్ ఓకే చేసినప్పుడు అదే అవార్డు. బట్ ఇది చాలా పెద్ద సర్ప్రైజ్ నాకు. మంత్ ఆఫ్ మధుకి దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు రావడం, దట్ టు బెస్ట్ యాక్టర్ రావడం అనేది చాలా హ్యాపీ ఫీలింగ్. అండ్ అది ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్, అట్ ద సేమ్ టైం ఒక చిన్న వ్యాలిడేషన్ నాకే. అంటే ఆ అవార్డు నాకు ఈ అవార్డు వచ్చిందని చెప్పుకోవడం కన్నా నాకు ఈ అవార్డు వచ్చింది నేను నాకు చెప్పుకుంటా. ఇట్స్ అ వ్యాలిడేషన్ వేర్ ఐ షుడ్ ఇంప్రూవ్ అ లాట్ అని. అండ్ దట్ ఈస్ మై ఫస్ట్ అవార్డు తెలుసా నా కెరియర్లో. బిఫోర్ ఇంకా లైక్ దట్ ఈస్ మై ఫస్ట్ అవార్డ్ అండ్ ఐ గాట్ ద బెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ అవార్డ్. చాలు, అంతకంటే హ్యాపీ ఏం లేదు. అండ్ అమేజింగ్ అండ్ ఆల్వేస్ యువర్ బెస్ట్ యాక్టర్. ఐ నో వాట్ ఎవరేమన్నా. ఎలా హౌ టు బ్యాలెన్స్ అన్న యాక్టింగ్ విషయంలో వచ్చేసి ఏమైనా వర్క్ ఉంటుందా? అంటే ఏదైనా క్యాటర్ చేస్తున్నప్పుడు దాంట్లోకి వెళ్ళిపోయి పరకాయ ప్రవేశం అంటారు, లైక్ పరకాయ ప్రవేశము అది ఇది నేను మెథడ్ యాక్టింగ్లు అవన్నీ నేను చేయను. కాకపోతే నేను కథ ఓకే చేసిన తర్వాత కథ మీద డిస్కషన్ ఎక్కువ చేస్తాను, మాట్లాడుతుంటాను. దాని బ్యాక్ స్టోరీ ఏంటి, ఎందుకు, ఏమిటి, ఎలా డిస్కషనే. నేను కూర్చొని అది మార్చు ఇది కావాలి అది కావాలని చెప్పను. కానీ నేను ఒప్పుకున్న దాన్ని ఎందుకు ఒప్పుకున్నాను, దాని కారణం ఏంటి నేను తెలుసుకునేదాకా దాని గురించి డిస్కస్ చేస్తూనే ఉంటాను. ఓకే, అందులో అర్థమైపోద్ది నాకు క్యారెక్టర్ ఏంటి, ఎలా పర్ఫామ్ చేయాలి, దాని మీటర్ ఏంటి తెలిసిపోతుంది. ఓకే. సో హోంవర్క్ కంపల్సరీగా చేస్తాను. హోంవర్క్ ఇన్ సెన్స్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఒక్కసారి మనకు క్యారెక్టర్ ప్రాపర్గా దొరికిపోయింది ఇన్ సెన్స్ ఆ క్యారెక్టర్ తాలూకు ఉన్న ఎమోషన్స్ మనకు అర్థమైపోయింది అనుకోండి, అయిపోయింది కదా. అండ్ యూ ఫాలో దట్ క్యారెక్టర్. అండ్ వాట్ లైక్ మీరు ఎప్పుడైనా జోబు కోసం పనిచేస్తున్నారా, లోపల జోబు వెనకాల ఉన్న హార్ట్ కోసం ఎప్పుడైనా? రెండు పనిచేసాను. జోబు కోసం పనిచేస్తాను, జోబు వెనకాల ఉన్న ఆర్ట్ కోసం పనిచేసాను. బోత్ సైడ్ హ్యావ్ డన్. కొన్ని సినిమాలు సిచ్యువేషన్స్ కారణాల వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది, కొన్ని సినిమాలు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది. అలాంటి సినిమాలు కూడా నేను పర్ఫామ్ చేశాను. అక్కడ కూడా నేను వదలే, ఆ సినిమా వర్కౌట్ అయిందా లేదన్నా కానీ నేను చేసినప్పుడు నాకు నా క్యారెక్టర్కి మంచి పేరు వచ్చింది, నేను బాగా చేశానని చెప్పాడు. సో అది అలా చేసినప్పుడు కూడా ఆ సాటిస్ఫికేషన్ ఉంది. పాకెట్ కోసం చేసిన సినిమాకి కూడా సాటిస్ఫికేషన్ ఉంది నాకు. వాట్ అబౌట్ ఫస్ట్ మీ అచీవ్మెంట్ ఏదన్నా లైక్ ఉందా, లైక్ ఇప్పటివరకు చేసిన ఇన్ని సినిమాలలో వావ్ చాలరా లైఫ్ జిందగీ ఇంత మస్తు ఉందిరా, కూల్ ఉందా? అంత తొందరగా జిందగీ మస్తు ఉందిరా అంటే ఇంకేమైనా ఉందా చెప్పు. అంటే అంటే కామా టైప్లో ఏదైనా అంటే ఇంకా చాలా ఉంది, చాలా చేయాలి. ప్రపంచం చాలా పెద్దది. అండ్ మనకు వయసు ఏజ్ ఎంత ఇప్పుడు దాకా ఉందో ప్రతిదీ ఏదైనా ఒక క్రియేటివ్ చేస్తూనే ఉండాలి. రెస్ట్ తీసుకోకూడదు, అవసరం లేదు రెస్ట్. ఎందుకు ఉండేది ఒక లైఫ్. ఓకే, ఈ లైఫ్లో ఏమేమి చేయాలో ఎంత చేయాలో మనకు తెలిసింది చేసేయాలంటే. సో ఒకవేళ సూపర్ న్యాచురల్ సినిమాలో ఏమైనా పవర్స్ వస్తాయి మనకి, అవెంజర్స్ లాగా, వాట్ కైండ్ ఆఫ్ పవర్స్తో సినిమాలు చేస్తే బెటర్ అని మీ ఫీలింగ్ అనుకో? సినిమానా? వాట్ కైండ్ ఆఫ్ ఇట్లా అవెంజర్స్ అంట, అవెంజర్స్ టైప్లో కొత్త క్యారెక్టర్ లేకపోతే ఉన్న అవెంజర్ క్యారెక్టర్స్? ఫస్ట్ కొత్త ఉన్న క్యారెక్టర్లో తర్వాత కొత్త క్యారెక్టర్ మనం క్రియేట్ చేద్దాం అన్న. ఇన్స్పెక్టర్ రిషి సడన్గా కెప్టెన్ అమెరికా అయిపోయాడు అనుకో, బాగుంటుంది. ఇన్స్పెక్టర్ రిషి క్యారెక్టర్ బాగుంటుంది. సూపర్ న్యాచురల్గా ఎక్కడో చిన్న సూపర్ హీరోకి అండర్ కరెంట్ క్యారెక్టర్, అది చాలా బాగా నచ్చింది. అండ్ అవెంజర్స్లో ఒకవేళ కావాలంటే జిగర్తంద XXXలో రత్న విలన్గా చేస్తాడు. విలన్గా చేస్తే ఆ క్యారెక్టర్ చాలా బాగుంది.
థానోస్ చిటికేస్తారు. చిటికేస్తే అయిపోయింది అంతే. ఇప్పుడు ఒకవేళ మీకు వాంటెడ్లీ ఇలాంటి క్యారెక్టర్ లైక్ సూపర్ న్యాచురల్ పవర్ క్యారెక్టర్ కావాలంటే వాట్ డూ చిన్నప్పుడు అనుకుంటాం కదా క్రేజీగా అట్లా? సూపర్ న్యాచురల్ క్యారెక్టర్స్ అంటే అది ఏమో ఇప్పుడు ఆ జోన్లో లేను ఇప్పుడు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై ఫిలిమ్స్ ఆర్ హ్యూమన్ రిలేషన్షిప్తో అండ్ న్యాచురల్ క్యారెక్టర్సే. ఎస్. సూపర్ న్యాచురల్ జోన్కి అయితే అసలు ఆలోచించట్లేదు. అంటే నెక్స్ట్ ఏ వస్తుంది, చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం కదా, ఆడియన్స్కి చేతిలోనే స్క్రోల్ చేసుకొని టక్ ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసరికి కల్లా ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. సో అందుకోసం మీరు ఏమైనా పిక్ చేసుకుంటారు? లేదు, ఆడియన్స్కి చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకు అర్థం కావట్లేదు, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్. ఆడియన్స్ అంటే మీరు, నేను, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆడియన్సే. సో మనకి ఏది ఫీడ్ ఇస్తుందో ఆ ఫీడ్ని మనం చూసి వెంటనే నేర్చేసుకుంటాం. తెలియకుంటే ఏ యాప్లో అయితే మనకు నేర్చుకోవడం దొరుకుతుందో అక్కడ కూడా నేర్చేసుకుంటున్నాం. సో ఇది అన్లిమిటెడ్ ఇది. అండ్ ఏఐ అంటున్నారా, ఏఐ ఇప్పుడు చాలా కొత్తగా ఉండదు చాలామందికి. అయ్యో ఏఐలో అది చేశారు ఇది చేశారు అనేసి. మనకు ఫస్ట్ ఇంటర్నెట్ వచ్చినప్పుడు అబ్బో ఇంటర్నెట్ వచ్చింది అనేసి అనేవాళ్ళు. 2G 3G 4G 5G దాకా వచ్చేసింది. సో ఏఐ కూడా అంతే, ఇప్పుడు కొత్తగా ఉంటుంది, వెళ్తూ వెళ్తూ మనకు అలవాటు అయిపోతే దట్ విల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మొబైల్ కూడా అంతే కదా. అంతే. వాట్ ఈస్ అ నాస్టాలజికల్ మూమెంట్ మీ ఇప్పటివరకు, క్రేజీగా నాస్టాలజీగా? అందరి రాక్షసి మీద చాలా నాస్టాలజికల్ మూమెంట్ ఉంటాయి నాకు. అది గుర్తుపెట్టుకున్నాను, నాస్టాలజిక్ మూమెంట్ వెళ్ళిపోద్ది. ఫ్యాన్ మూమెంట్ ఉందన్నా మంచిగా ఇప్పటివరకు? ఈడి పెద్ద ఫ్యాన్ ఏంటి నన్ను చంపేసాను, కానీ డైహార్డ్ ఫ్యాన్స్లో ఏదో ఒక ఫ్యాన్లో మూమెంట్ ఉంటుంది కదా సార్. ఉన్నాడు సోము అని చెప్పి, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ ఉండాలి. ఓకే, ఏంటి ఆ సోము ఎట్లా మీట్ అయ్యాడు మీ దగ్గర? సోము అనే ఒక అబ్బాయి ఒక రెస్టారెంట్లో క్లీన్ చేసేవాడు అనమాట. ఓకే. తనకు తెలుసు నేను సినిమా యాక్టర్ అని తెలుసు, కానీ నన్ను దూరం నుంచి నన్ను ఇలా అబ్జర్వ్ చేసేవాడు. సో ఒక పాయింట్లో షూటింగ్స్ లేనప్పుడు, సినిమాలు లేనప్పుడు నేను ఏం చేశానంటే, మా ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని ఆ రెస్టారెంట్లో కూర్చొని చాలాసేపు ఉంటాను. ఒకరోజు వచ్చి అడిగేశాడు, సార్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? ఏమైందిరా అంటే, లేదు సార్ పోయి సినిమాలు చేయాలి సార్, షూటింగ్లు చేయాలి సార్, ఇక్కడ టైం వేస్ట్ చేయాలి సార్ అని. ఓకే అనుకున్నా. చూస్తే వాడు ఇప్పుడు నాతో వచ్చాడు, నాతో ఉండి ఇప్పుడు వాడు ఒక యాక్టర్, అక్కడక్కడ చిన్న చిన్న సినిమాల్లో యాక్ట్ చేస్తూ అమేజింగ్ ఉన్నాడు. అంటే సూపర్ ఫ్యాన్ వాడు, సూపర్ ఫ్యాన్. ఆ సినిమాలకి నాకు చాలా మంచి ఫ్యాన్ వాడు. అమేజింగ్. యాక్చువల్లీ రవితేజ గారిని చూస్తాం, రవితేజ గారు మేనేజర్ ఎవరైతే ఉన్నారో రవితేజ గారి సినిమాలు ఎలా ఇట్లా చేస్తుంటారు, తర్వాత మీరు మీ ఫ్యాన్ ఎలా చేయడం అమేజింగ్. అండ్ ఇట్స్ నాట్ ఎ రీటబుల్ సినిమా క్వశ్చన్. ఇప్పుడు రీసెంట్గా జరిగిన యుద్ధంలో వాట్ అబౌట్ మనం ఉగ్రవాదుల మీద అటాక్ చేసినాం, సో చాలా ప్రౌడ్ మూమెంట్. వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్ అన్న? అది ఇట్ ఈస్ అవర్ రైట్, అంటే మనం చాలా కామ్గా ఉన్నాం. మన మీద ఇంతకుముందు జరిగిన దాడిలో అన్నీ చూస్తుంటే కూడా చాలా డిప్లొమాటిక్గా ఆలోచించి హ్యుమానిటీని బేస్ చేసుకొని మనం చాలా రూల్స్ రెగ్యులేషన్ పాటిస్తూ కంట్రోల్డ్గా చాలా వెయిట్ చేసాం. కానీ మొన్న జరిగింది అది చాలా బ్యాడ్. అది అది అంటే అది ఇన్సిడెంటా కాదు, అది డెలిబరేట్గా చేసిన ఒకటి. అంత దగ్గరలో గన్ పాయింట్లు పెట్టి చేయడం అనేది చాలా చాలా బాధాకర విషయం. అది అలా జరగడం మన దేశవాసులు, మన ఇండియన్స్, మన బ్రదర్స్, మన సిస్టర్స్కి అలా జరగడం చాలా తప్పు అది. సో దానికి మన గవర్నమెంట్, మన మిలిటరీ హ్యాస్ గివెన్ అన్ ఆన్సర్. అండ్ ఇంకా చాలా ఉంది. దిస్ ఇస్ నాట్ ద ఎండ్. బికాస్ ఒక పాయింట్కి రాముడికి ఎంత పేషెన్స్ ఉంటుందో అంత పేషెన్స్ ఉంటుంది. పేషెన్స్ పోతే ఒక్కసారి బాణం వదిలితే ఏమవుతుంది మనం రామాయణం కథలోనే తెలుసుకున్నాం. సో అలాంటి కంట్రీలో మనం ఉన్న, అలాంటి ఫాలో అవుతున్న మన కంట్రీ, మనం వెయిట్ చేసి చూసి ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఐ కంప్లీట్లీ బిలీవ్ ఇన్ మై ఇండియన్ ఆర్మీ. ఎందుకంటానంటే ఐ ఆల్సో వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ అన్ ఇండియన్ ఆర్మీ బిఫోర్, బట్ ఇప్పుడు కుదరదు. బట్ మన జవాన్స్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళు ఎటు పరిస్థితి మన నార్మల్ కామన్ లైఫ్ వాళ్ళకి ఈ వార్ వల్ల ఇబ్బంది అయ్యేలా చూసుకోరు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ విల్ హ్యాపెన్ ఫర్ గుడ్. అండ్ దిస్ నాట్ ఇంకా ఎండ్ కాదు, స్టార్టింగ్. పిక్చర్ అభి బాకీ మేరే దోస్త్. ఇది ఆ కోట్ ఇది చెప్పలేము. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఫర్ ఎవ్రీ ఇండియన్.
యా ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్మీ వాళ్ళకే కాదు, ప్రతి ఇండియన్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది Yeah. ఇప్పుడు అర్థం కాదు, పోను పోను అర్థం అవుతుంది. బట్ ఇప్పుడు మనం స్టాండ్ తీసుకోకపోతే కష్టం. ఇట్స్ అమేజింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ వండర్ఫుల్ అండ్ ఐ హోప్ సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. మీకు అనుకున్న బడ్జెట్ కంటే మించి డబ్బులు రావాలని నేను కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్స్ అలాట్. బ్యాక్ టు బ్యాక్స్ ఒక 2000 సినిమాల దాకా చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. టాటా, సీ యూ, బాయ్ బాయ్. బాయ్.